రాజకీయాల్లో ఉన్నారు, ప్రొఫెషనల్ రాజకీయాల్లోకి వచ్చింది. ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం స్థాయి అంటే ఇద్దరికీ ఒక కాంటెంపరీస్గా మనం అభివర్ణించవచ్చు. కడియం స్టేర్ని కానీ వివిధ హోదాలో పనిచేసినప్పుడు మీరు కూడా అనుకోవచ్చు. ఇక్కడ వివిధ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా సేమ్ ఒకటే క్షేత్రం, రాజకీయ క్షేత్రంలో పనిచేస్తున్నారు. అటువంటప్పుడు ఈ కులాలకు సంబంధించినటువంటి టాపిక్ లేకుండా, ఒకవేళ మీరు ఇద్దరు సేమ్ ఒకటే సామాజిక వర్గానికి చెందినవారైనా లేకపోతే కాకపోయినా, ఇది కాకుండా కడియం శ్రీహరిని ఈ టాపిక్ కాకుండా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఇంకా లేవా? మీరు చూస్తున్నారు కదా, నేను ప్రజానాయకుడిని, కడియం శ్రీహరి రాజకీయ నాయకుడు. ప్రజానాయకుడు ఉండే బలం ప్రజాబలం, ఆత్మీయత. నేనేమంటాను, వీ షుడ్ హ్యావ్ హ్యుమానిటీ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఆ లైన్లో నేను వెళ్తుంటాను. నియోజకవర్గమే నా దేవాలయం, ప్రజలు నా దేవుళ్ళు అంటాను. అలాంటి వాక్య ఎక్కడ కూడా ఆయన దగ్గర కనిపించదు. ఆయన కుట్రలు, కుతంత్రాలు, ఎత్తులు, జిత్తులు ఉరకకుండా ఎదుటి కాళ్ళు ఇరుగొట్టి ఫస్ట్ రావాలనుకునే తత్వం ఆయనది. నేను ప్రజల్లోకి వెళ్ళి ప్రజాబలంతో గెలవాలనే తత్వం నాది. దానికి ఉదాహరణ చెప్తాను. సో ఈరోజు నేను గెలిచిన మెజార్టీ, ఆయన గెలిచిన ఆయనే 4400, 4112, మొన్న 7000 అనుకుందాం. ఆయన గెలిచిన గిట్లుంటే, నేను ముందుగా మహాకూటమి ఉండగా వరంగల్ అందరూ ఎమ్మెల్యేలు మహాకూటములు గెలిచి నేను ఒక్కైనా ఓడిపోయాడు. ఆ రోజు 2009లో ఈయన ఒక్కైనా ఓడిపోయాడు, నా మీద ఓడిపోయాడు. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ, టీడీపీ, సిపిఐ, సిపిఐ 4 ఆయనకు సహకారం ఉండగా 12,000 చిల్లరతో గెలిచిన. మళ్ళీ 33,000 ఆయన మీదే గెలిచిన రెండోసారి. మళ్ళీ 58,000 మెజార్టీతో గెలిచిన. మళ్ళీ మొన్న 18లో 37,600తో గెలిచిన. ఇది ప్రజాబలం. ఆయన ఎప్పుడు 5,000 దాటలే. 5,000 దాటపోతే అత్యల్ప మెజార్టీ అంటారు. 5,000 లోపు గెలిచేది. ప్రజాబలం ఎవరికి ఉన్నట్టు తెలిసిపోతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన ఇంత రాజకీయ ధురంధరుడు అయినప్పటికీ ఆయనకంటే ముందు ఎవరు డిప్యూటీ సీఎం? నేను ఫస్ట్. సో ఈరోజు ఎంట్రన్స్ క్వశ్చన్ అని చెప్పిన కదా, ఇద్దరం కూడా డిప్యూటీ సీఎం. ఎవరు ఎన్ని రోజు కాకి లెక్క కలకాలం కాదు, కోకి లెక్క కొన్నాళ్ళు అనే సామెత ఒకసారి ఆలోచించుకుంటే ఇవాళ నా గురించి మాట్లాడతారు, కానీ ఆయన గురించి మాట్లాడే అవకాశం లేదు. ఫస్ట్ సీఎం ఆఫ్ తెలంగాణ ఈజ్ కేసీఆర్, డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ డాక్టర్ రాజే. దట్స్ ఆల్, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఇక పోటీ ఎన్నున్నాడు చెప్పి ఆయనకు నాకు. సో నేను ప్రజానాయకుడు, నేను సక్సెస్ అయినా కంటిన్యూస్గా. తెలంగాణ మొత్తంలో 4 సార్లు ఎమ్మెల్యే అయింది కూడా నేను ఒక్కనే కంటిన్యూస్గా. 9, 12, 14, తర్వాత 18 వరుసగా 4 సార్లు గెలిచిన. సో ఆయన అట్లా గెలవలేదు కదా, ఎవరు గెలవలేదు. మొత్తం తెలంగాణ మొత్తంలో ఒక్క మాదిగా వాడిగా నేను 4 సార్లు కంటిన్యూస్గా గెలవడం జరిగింది. ఇది చరిత్ర, ఇది ప్రజానాయకుడికి ఉండే ఆదరణ. ఫస్ట్ డిప్యూటీ సీఎం. సో నేనున్న కొద్ది సమయం కావచ్చు, కానీ అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేసి ఇవాళ తెలంగాణలో మన వరంగల్కి వచ్చే వరకు మన కాలేజీ, హెల్త్ యూనివర్సిటీ కావచ్చు, తర్వాత ఐసీయూ, పీడియాట్రిక్ ఐసీయూ 50 బెడెడ్ హాస్పిటల్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, ఇక అనేక రకాలుగా మనం ఉన్న కొద్ది సమయంలో ఎంత అయితే అంత చేయగలిగాం. ఓకే, మనం ప్రస్తుత పరిస్థితులకు వద్దాము. బీఆర్ఎస్ పార్టీ నుండి సుధీర్ కుమార్ గారు ఎలాగో బరిలో నిలబడ్డారు, ఈరోజు నామినేషన్ కూడా వేయబోతున్నారు. అయితే ఇప్పుడు ప్రధాన ప్రత్యర్థులుగా ఇప్పుడు మీరు ఎవరిని అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు వారు చెప్తున్నారు, సుధీర్ కుమార్ గారు కూడా ఒకటే చెప్తున్నారు, అంటే మిగిలిన పార్టీలకు అభ్యర్థులు లేక బీఆర్ఎస్ పార్టీ నుండే ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీజేపీ పార్టీ కానీ తీసుకెళ్ళిందని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మీలోనే మీకు ఉన్నటువంటి టైంలో మీ ప్రధాన ప్రత్యర్థులు ఎవరు అనుకుంటున్నారు? ఎవరి మీద ఎలాంటి అస్త్రాలు సంధించబోతున్నారు మీ గెలుపు కోసం? ఎందుకంటే 2 నియోజకవర్గాల్లో కూడా మీరు ముందుని నడిపించి గెలిపించారంటున్నారు. మళ్ళీ ఏ వ్యూహంతో మీ అభ్యర్థిని గెలిపించడానికి మీరు ప్రణాళికలు చేస్తున్నారు? తప్పకుండా 600 ఇక్కడ నుండి కేసీఆర్ గారి ఆశీస్సులతో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న సుధీర్ కుమార్కి క్లీన్ చిట్ ఉంది. ఆయన తెలంగాణ ఉద్యమకారుడు. ఇవాళ తెలంగాణ ద్రోహి, దళిత ద్రోహి, అనేక వివాదాల్లో చిక్కుకున్న అవకాశవాద రాజకీయాలతో, అధికార దాహంతో కడియం శ్రీహరి పోవడం కాకుండా ఏమి చేసిందని బీఆర్ఎస్లో ఆమెకు ఎంపీ టికెటు, మళ్ళీ ఆమెను తీసుకుపోయి కాంగ్రెస్కు ఏ రకంగా పరిచయం చేస్తావు? ఆమె చేసిన సర్వీస్ పార్టీకి ఏంటి? కనీసము సభ్యత్వం లేదు. ఇటు బీఆర్ఎస్లో సభ్యత్వం లేదు, ఈరోజు కాంగ్రెస్లో కూడా సభ్యత్వం లేదు. ఇలాంటి సభ్యత్వం లేని కావ్యకు టికెట్ ఇవ్వడమే కాకుండా తగుదునమ్మ అని చెప్పేసి మాదిగలతో పెట్టుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. మాదిగలతో టికెట్ ఇచ్చి ఇంత వివాద ఉన్న కడియం శ్రీహరి కుటుంబానికి టికెట్ ఇచ్చి
ఈరోజు తెలంగాణ మొత్తం కూడా పాపం కట్టుకున్నాడు. తెలంగాణ మొత్తంలో దళితుల పాపము, అందులో ప్రత్యేక మాదిగల పాపం తగులుద్ది. కారణం ఏంటంటే మాదిగలకు టికెట్ ఇవ్వకపోవడం ఏందండి. 12% మాదిగలు ఉంటే ఆ పాపం ఆయనే చెప్పిండు, నేను మాదిగలతోనే ఎదిగి ముఖ్యమంత్రి అయినని చెప్పాడు. కానీ మాదిగలను తొక్కుతావా? సో ఆ రకంగా అట్లా చూసుకుంటే ఈరోజు బీజేపీ అసలు దళితులకు వ్యతిరేకమైన పార్టీ, మతతత్వ పార్టీ, కులతత్వ పార్టీ, రాజ్యాంగానికి వ్యతిరేకమైన పార్టీ. ఉత్తరాంధ్రలో మొత్తము మరి అనేక రకాల మహిళల మీద అనేక అత్యాచారాలు, అనేక కార్యక్రమాలు చేసిన పార్టీ. ఎక్కడ కూడా దళితులకు దగ్గర ఉండలేదు. సో రేపు వస్తే మొత్తం రాజ్యాంగాన్ని తీసేస్తాం, మార్చేస్తామని మాట్లాడుతున్న పార్టీ. ఏ ఒక్క దళితుడు, ఎందుకంటే ఇది దళితులకు సంబంధించిన కార్యక్రమం కాబట్టి ఎక్కడ కూడా దళితులు బీజేపీని ఓన్ చేసుకునే పరిస్థితి ఇక్కడ లేదు. నేను అనేక సార్లు బీజేపీ పెద్దలు వచ్చి నన్ను అడిగినప్పుడు మీరు ఇట్లా అంటే అసలు ఆ భాష వద్దు, పోటీ అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఆ రెండు పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదు. బీజేపీ ఇక్కడ మొత్తము విభజన చట్టంలో ఉన్న ఉట్టినే గిరిజన యూనివర్సిటీ ప్రకటించింది, అది అంతేగాని కోచ్ ఫ్యాక్టరీ అటైపోయింది, బయ్యారు ఉక్కు ఫ్యాక్టరీ అటైపోయింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక్క పని అంటే ఒక్క పని గిది జరిగిందని చెప్పి మీకు ప్రధాన ప్రత్యర్థి ఒక మాటలో ఎవరు చెప్పండి? ప్రధాన ప్రత్యర్థి ప్రజలు తేల్స్తారు, మా అభ్యర్థి మాత్రం గెలుపు బాటలో ఉంటారు. ఓకే, ఇప్పుడు బీజేపీ కూడా ఒక మాట అంటున్నారు, దాదాపు ఏంటంటే ఇప్పుడు దళితవాదం అని చెప్పి మీరు అనుకుంటున్నారు. మందకృష్ణ మాదిగా ఇప్పుడు బీజేపీ వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగానే మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణకు కేంద్రం మాత్రమే అంటే బీజేపీ ప్రభుత్వం అనుకూలంగా ఉందని అంటున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉన్న ఎప్పుడు మాపై స్పందించలేదు, ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు స్పందించాలని చెప్పి అంటున్నారు. మీరు నమ్ముకున్నటువంటి దళితులు ఇప్పుడు బీజేపీ వైపు వెళ్ళేటువంటి ఆలోచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? దళితవాదాన్ని మీరు ఎట్లా సమర్థించగలుగుతారు? ఇప్పుడు కృష్ణ మాదిగా ఒకే ఒక దృష్టి, ఏం దృష్టి? ఎస్సీలు ఏబీసీలుగా వర్గీకరించాలని ఏకైక లక్ష్యంతో ముందుకు పోతున్నాడు. ఎవరు ఆయనకు అనుకూలంగా మాట్లాడితే ఆయన వాళ్ళకు అనుకూలంగా మాట్లాడతాడు. ఉషా మెహ్రా కమిటీ ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్కు అనుకూలంగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించి చంద్రబాబు సొంతన చేరి చంద్రబాబు ముఖాన మాట్లాడడం జరిగింది. అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, తెలంగాణ కన్వీనర్గా కూడా ఉన్నా. ఆయన ఎప్పుడైతే మనము హక్కుల కోసం పోరాటం చేసినాం, మనం సాధించుకున్నాం, మనం టీడీపీకి ఎందుకు సహకరిస్తామని విభేదించి నేను బయటికి రావడం జరిగింది, దండోర ఉద్యమం నా నేపథ్యం. సో మనం టీడీపీకి ఇద్దామంటాడు. అరే నేను కడియం శ్రేయర్ తోటి నానా దెబ్బలు పడ్డా, పోలీస్ స్టేషన్లకు పోయినా, అనేక సార్లు లాఠీ దెబ్బలు తిన్నాము. దండోర ఉద్యమంలో గణపురంలో ఆయన మంత్రిగా ఆయనకు అడ్డుపడ్డ క్రమంలో మళ్ళీ ఆయనకు చేయమంటే నేను ఎట్లా చేస్తా అని చెప్పేసి మేము చెయ్యమని చెప్పేసి 99లో మళ్ళీ కాంగ్రెస్ నుంచి నేను కంటెస్ట్ చేసే స్థాయికి ఎదిగాను వైఎస్ రాజశేఖర్ ఆశీస్సులతో. సో ఆ రకంగా కృష్ణ మాదిగా ఎస్సీలు ఏబీసీ వరకు కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాడు. అంతకుముందు యూపీఏతో ఉన్నాడు, ఇప్పుడు బీజేపీతో ఉన్నాడు. ఆయన లక్ష్యం ఏబీసీడీ. కానీ ఆయన చెప్తే ఓట్లు పడతాయి అనుకునేది మూర్ఖత్వం. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా నిలబడ్డప్పుడు అది వర్ధనపేట కావచ్చు, లేకపోతే అక్కడ మధురలో కావచ్చు, ఆ ప్రజలు ఆయనను ఆ రకంగా గౌరవించలేకపోయారు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మీన్. సో ఆయన కోరంగానే మాదిగలంతా అంటే ఉంటారు అనేది మాత్రం లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్.